స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, స్టాఫ్ ఉన్నారు కాబట్టి, బాగా చదువుకున్న ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న డిస్కషన్. ప్రపంచానికి ఉమ్మడి శత్రువు, ఏకైక శత్రువు ఎవరో? ప్రపంచం మొత్తానికి ఉమ్మడి శత్రువు, ఏకైక శత్రువు ఎవరో చెప్పలేరా? స్కూల్ పిల్లలు చెప్పలేరా? స్టాఫ్ పొల్యూషన్, కాలుష్యం. ప్రపంచం మొత్తానికి ఉమ్మడి శత్రువు కాలుష్యం. ఈ కాలుష్యాన్ని ప్రపంచం మొత్తం కలిసి ఈ కాలుష్యం మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి. నువ్వు నేను ఒకరిద్దరు కాదు, ప్రపంచం యావత్తు 750 కోట్ల మందివి, అన్ని దేశాలు కలిసి ఈ కాలుష్యం మీద యుద్ధం ప్రకటించాలి. ఈ కాలుష్యాన్ని పోగొట్టాలి, మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవునా? సో ఇప్పుడు ఈ ప్రపంచం చేసే యుద్ధంలో మన ఒంగోలు పార్టీ మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ రహితం ఒకటి, ఇంకా పరిశుభ్రత, చెట్లు నాటాలి. ఓకే, ఇంకా సో ఇక్కడ మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక నిర్ణయం, ఈ కాలుష్యాన్ని వ్యతిరేకించడానికి, కాలుష్యాన్ని మనం కాపాడుకోవడానికి మన ఒంగోలుని గ్రీన్ ఒంగోలుగా తయారు చేద్దాం. ఒక్క అడుగు కూడా వదిలిపెట్టకుండా గ్రీన్. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఉండాలి. మీ ఇంట్లో ఖాళీ స్థలంలో కావచ్చు, బజార్లో కావచ్చు, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే కావచ్చు, ఎక్కడైనా సరే గ్రీనరీ ఉండాలి తప్ప భూమి కనపడకుండా ఒంగోలు పట్టడాన్ని గ్రీనరీగా తయారు చేసుకోగలిగిన రోజున కాలుష్యం మనం ఏమి చేయలేము. అవునా? అంతా ఏకీపిస్తారా? ఏకీపిస్తే ఒకసారి కడతాడు తొందర ఏకీపిస్తుంది. సో గ్రీన్ ఒంగోలు ఇట్స్ ఫైనల్. గ్రీన్ ఒంగోలు యునానిమస్ గా మనం అంతా ఒప్పుకున్నాం. రేపటి నుంచి బిగిన్ చేయండి మొక్కలు నాటడం. బయట కూడా పెట్టాం స్టాల్స్, మొక్కలు పెంచుకోవాలి. సో ప్రతి ఒక్కరూ రేపటి నుంచి మొక్కలు నాటడం మీద అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ప్రదర్శించిన వారు చెల్లుపల్లి నాగేశ్వరరావు గారి ముందు అతనికి వీరి ప్రదర్శన పారితోషికం మరియు మెమోటోను ఇచ్చేటువంటి దానికోసం, బహుకరించే దానికోసం అన్న నందూరి వెంకటేశ్వర్లు మరియు ఏదన్న లక్ష్మి గారిని వీరికి మెమోటోను ప్రదర్శన పారితోషికాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మనవరాలు
అటు సైడ్ ఇక్కడ అందరూ స్వాతి కళ్యాణ మండపానికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళండి మీరంతా కూడా, ఓకేనా? ఇక్కడ దయచేసి మీరంతా కూడా చైర్స్ అటువైపు తెచ్చుకొని అటువైపు తిట్టుకొని కూర్చొని ఈ మధ్య ఖాళీ స్థలంలో కూడా వచ్చి కూర్చోవచ్చు. ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా రావచ్చు, కూర్చోవచ్చు.